రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబును కలిశారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్. అంబటిపై కేసు రాజకీయ కక్షేనని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇళ్లపై దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని పోలీసుల తీరుపై ఫైర్ అయిన ఆయన తిట్టినందుకే అంబటిని జైల్లో వేశారని విమర్శించారు. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసు పసంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట.